ఇందులో పల్లీలు కూడా మంచిగా వేయించేసుకున్నాం కదా, దాంట్లో ఆ పచ్చిదనం ఏం లేకుండా పర్ఫెక్ట్గా ఉంది. ఈ విధంగా ఈ కాకరకాయలన్నింటినీ స్టఫింగ్ చేసేసుకుందాం. ఫార్చ్యూన్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ వేసేసి ఈ కాకరకాయలు చేసుకుంటాం. దీన్ని పప్పు కూరలో వేసుకోవాలి కాబట్టి ఈ కాకరకాయని ఒకే వైపు మనం ఫ్రై చేసుకుంటాం. చూడండి, ఈ చిట్టి చిట్టి కాకరకాయలు మసాలా నింపేసాము. దీన్ని ఈ విధంగా పెట్టి ఫ్రై చేసేసుకుందాం. మీ అందరికీ తెలుసు, నువ్వులైనా పల్లీలైనా తీయటి పప్పులో వేసుకుంటారు. ముఖ్యంగా గుజరాత్లో వాళ్ళు ఆ పల్సటి పప్పు చేసుకున్న దాంట్లో ఇంగువ పల్లీలు కూడా వేసి చేస్తారు. మనం ఆ పల్లీల బదులు మనం ఆ పల్లీల పొడి ఈ కాకరకాయల్లోనే వేసేసుకున్నాం. మూత పెట్టి కుక్ చేసుకుందాం, ఎందుకంటే ఆ వేడిలో పై భాగం కూడా కాకరకాయ పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. తక్కువ మంటలో కొంచెం ఎక్కువసేపు ఫ్రై చేసుకుందాం. తర్వాత ఈ కాకరకాయలు తీసి ఒక ప్లేట్లో పెట్టి తాలింపు ఎలా వేసుకోవాలో చూద్దాం. ఈ అద్భుతమైన కాకరకాయలు మరి ఒక పక్క ఫ్రై అయిన తర్వాత మరో పక్కకు కూడా తిప్పి మనం ఫ్రై చేసుకుందాం మూత పెట్టి. ఇప్పుడు కాకరకాయలు దాంట్లో ఉన్న తీపిదనం మన పప్పుకి ఇవ్వడానికి రెడీ అవుతున్నాయి. ఇలా కొంచెం సేపు చేసి కాకరకాయలు అన్నీ తీసేసి మళ్ళీ మనం చక్కగా తాలింపు పప్పు వేసి చేసేసుకుందాం. ఈ కాకరకాయలు చక్కగా ఈ విధంగా ఫ్రై చేసేసుకున్నాం. వీటిని ఒక ప్లేట్లో తీసి ఈ చిట్టి చిట్టి కాకరకాయలు దీంట్లో ఉన్న బెల్లము ఆ చింతపండు అంతా మసాలా అంతా పర్ఫెక్ట్గా ఉంది. ఇప్పుడు ఇదే నూనెలో మనం తాలింపు వేసుకుందాం. నూనె వేడెక్కగానే ఆవాలు వేసుకుందాం. ఆవాలు చిటపట్లాడాలి, అప్పుడే తర్వాత దాంట్లో జీలకర్ర కూడా వేసుకుందాం. సో ఆవాలు కొంచెం చిటపట్లాడండి. ఆవాలు చిటపట్లాడిన తర్వాత మనం జీలకర్ర, ఇందులో ఎండుమిరపకాయలు, ఇంగువ, అలాగే కొంచెం మంట తగ్గించి కరివేపాకు, పసుపు, అలాగే మనం ఉడకబెట్టుకున్న పప్పు. దీన్ని చక్కగా ఉడికించుకుంటూ దీంట్లో సరిపడా ఉప్పు వేసుకుంటే బాగుంటుంది. ఉప్పు పర్ఫెక్ట్. దీన్ని చక్కగా ఒకసారి మసిలిన తరువాత మనం కాకరకాయలు వేసేసుకుందాం. పప్పు రెడీగా ఉంది, ఉప్పు కూడా సరిపోయింది. కావాలంటే కొంచెం బెల్లం ఇందులో వేసుకుందాం. వేసి దీన్ని మరి కొంచెం కుక్ చేసి మన ఈ కాకరకాయలు ఏవైతే కుక్ అయి ఉన్నాయో దీంట్లో అతిగా కుక్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనం స్టవ్ కట్టేయండి, మూత పెట్టండి. ఒక 5-6 నిమిషాలు ఆగిన తర్వాత ఆ కాకరకాయలోని ఆ మంచి తీయదనం కూడా పప్పు పీల్చుకుంటుంది. ఆ మంచి టేస్ట్ కాంబినేషన్ చాలా బాగుంటుంది. మీకు కాకరకాయలు చేదనేది లేకుండా భలే టేస్టీగా తయారవుతాయి. ఒక 5 నిమిషాలు ఆగిన తర్వాత టేస్ట్ చేద్దామా? చక్కగా పప్పు కూర, ఈ కాకరకాయలు ఇలా చేసుకుంటే ఒక కాకరకాయ 2 కాకరకాయలు ఎక్కడ సరిపోతాయి, బోల్డ్ కావాలి. ఒక 5-6 కాకరకాయలు వేసేసుకున్నాను. తీయటి కాకరకాయల పప్పు కూర. ఆ కాకరకాయలు తినేటప్పుడు దాంట్లో ఒక తీపిదనం వస్తుంది, ఈ పప్పుకి మంచి టేస్ట్ వస్తుంది. మటన్ ఏదైతే ఉందో కొంచెం నూనెలోనే ఇందులో మటన్ ముక్కలు వేసేసుకుందాం. వేసుకొని కొంచెం పసుపు, కొంచెం ధనియాల పొడి, పసుపు ధనియాల పొడి, దీంట్లో తగినన్ని నీళ్లు పోసేసి మనం దీన్ని ఉడికిచ్చేసుకుందాం. అయితే ఇన్ని నీళ్లు పోసాను కదా, ఈ మటన్ అంతా ఉడికి ఈ నీళ్ళంతా ఆవిరైపోయేంత వరకు కుక్ చేసుకుందాం. ఆ నీళ్లు లాస్ట్గా కొంచెం ఉన్నప్పుడు దీన్ని ఎలా కుక్ చేయాలో చూద్దాం. ఈ మిరపకాయలు చక్కగా దీంతో పాటు వేయించుకోవాలి, కానీ దాన్ని ఈ ఉల్లిపాయలు, మిరపకాయలు, వెల్లుల్లి వేసి చేసుకున్న ఈ మసాలా పొడి ఏదైతే ఉంటుందో దీన్ని కూడా వేసి చేసుకుందాం. చక్కగా మటన్ ఉడుకుతోంది, ఇటు పక్క మిరపకాయలు చక్కగా రెడీగా ఉన్నాయి. ఇందులో మనం ఉల్లిపాయ కూడా వేసుకుందాం. ఇంత మిరపకాయలు కొంచెం పెద్దగా వేసినప్పుడు ఇందులో ఆ ఉల్లిపాయలు కూడా కొంచెం పెద్దగా వేసుకుంటే బాగుంటుంది. ఇలా సైజులో వేసుకోండి. అయితే ఇవి ఏదో కరకరలాడుతూ ఉంటాయని కాదు, ఇవి కూడా సాఫ్ట్ అయిపోతాయి, కానీ మటన్తో పాటు చక్కగా కోటై మంచి టేస్ట్ వస్తుంది. ఉల్లిపాయ ఇంత చాలు. దీన్ని చక్కగా కుక్ చేసుకోవడం కోసం ఫార్చ్యూన్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ వేసేసుకుందాం. ఈ నూనె అప్పాలు చేసుకోండి,
వేరియస్ ఫ్రైస్ చేసుకోండి, అలాగే స్వీట్లు చేసుకున్న ఆ న్యూట్రల్ ఫ్లేవర్ వల్ల దేనికైనా చాలా బాగా పనిచేస్తుంది. అంతేకాకుండా మన ఈ ఫార్చ్యూన్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్ వాడడం వల్ల మన హెల్త్ బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఉల్లిపాయలు రెడీగా ఉన్నాయి, నూనె కూడా వేసేసుకున్నాం. మరి ఇక్కడ కోకం నీళ్ళు. కోకం అంటే మీ అందరికీ తెలుసు, మనం చింతపండు ఎలా వాడతామో పుల్లదనం కోసం మన గోవా, అలాగే మహారాష్ట్రలో కొన్ని చోట్ల, మ్యాంగ్లూరు కొన్ని చోట్ల దీన్ని వాడుతూ ఉంటారు. అయితే దీంతో రకరకాల జ్యూసులు కూడా చేసుకుంటారు. ఇప్పుడు నూనె కొంచెం వేడెక్కిన తర్వాత మరి ఇందులో ఉల్లిపాయలు వేసుకుందాం. అలాగే ఈ బేగిడి చిల్లీ, ఈ బేగిడి చిల్లీలో ఒక మంచి టేస్ట్ ఉంటుంది. ఆ టేస్ట్ని మనం బయటికి తీయడం. అంతేకాకుండా ఇలా నూనెలో వేసిన వెంటనే ఆ నూనె రంగుని కూడా కొంచెం మార్చేస్తుంది ఈ మిరపకాయలు. ఎండు మిరపకాయలని డైరెక్ట్ వేడి నూనెలో వేయలేదు, ఉల్లిపాయలు వేసిన తర్వాత వేశాను. ఎందుకంటే వేడి నూనెలో మాడకూడదు, కొంచెం అంతా ఆ తేమ ఉన్న నీళ్ళల్లో కుక్ అవ్వాలి. ఇప్పుడు చూడండి, మన ఈ మిరపకాయలు లైట్గా కుక్ అవుతున్నాయి. ఇందులో మనం సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి కూడా వేసుకుందాం. వేసి కోకం నీళ్ళల్లో తీపి పులుపు కలిపి ఉంటుంది, దాన్ని ఇలా వేసేసుకుందాం. వేసి తేమ చక్కగా ఆవిరైపోవాలి. ఇక్కడ మటన్లో ఉన్న తేమ కూడా ఆవిరైపోవాలి. దీన్ని కొంచెం డ్రైగా చేసుకుంటే బాగుంటుంది. ఈ మిరపకాయలు పూర్తిగా చితిపోకూడదు, అదే కనుక మటన్లో వేసుకుంటే అవి చితికిపోతాయి. ఇలా వేసుకుంటే సాఫ్ట్ కావాలి, మనం తినేటప్పుడు ఇలా జ్యూసీగా ఉండాలి, కానీ మిరపకాయలు కనిపిస్తూ ఉండాలి. దీంట్లో ఉన్న ఘాటుతనం ఆ మటన్కి చక్కగా పట్టించాలి. సో మరి దీన్ని స్లోగా కుక్ చేసుకుందాం, తేమ కూడా తగ్గాలి. ఈ మిరపకాయలు ఏవైతే ఉన్నాయో ఒక పులుపు ఉంటుంది, అవి చక్కగా పీల్చుకొని రెడీగా ఉంది. ఇందులో మసాలా పొడి వేసుకుందాం. మనం చేసిన సోఫు కొబ్బరి ఆ మసాలా ఇందులో వేసుకుందాం. వేసి ఈ మటన్ కూడా మనం కొంచెం డ్రై అయ్యేంత వరకు. ఇప్పుడు మీరు మటన్ చూస్తే దీంట్లో తేమ శాతం బాగా తగ్గిపోయింది. మటన్ కూడా ఇందులో వేసేసుకొని టాస్ చేసుకుందాం. ఇప్పుడు ఈ మిరపకాయల్లో ఆ మసాలా అదంతా దీనికి వచ్చేలా చూసుకుందాం. ఉల్లిపాయ, ఎండు మిరపకాయ. నన్ను అడిగితే ఇంకా నేను చాలా తక్కువ వేసినట్టే, అంటే చాలా ఎక్కువైపోతాయని కొంచెం కంగారు పడ్డాను. కానీ ఇప్పుడు దీన్ని వేయించుకోవాలి. ఇంకా కొంచెం ఆ నూనె పైకి వచ్చేంత వరకు, ఆ మటన్ కొంచెం అంత లైట్గా ఎర్రగా కొంచెం వేగేంత వరకు మనం దీన్ని వేయించుకుందాం. సో నాన్ స్టిక్ ప్యాన్ కాబట్టి పెద్ద కష్టం లేదు. ఇంకా ఫ్లాట్గా సన్నగా ఉన్న దాంట్లో అయితే మంచిగా ఇలా చక్కగా ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకోవచ్చు. ఇప్పుడు కొంచెం నూనె బయటికి తేలేంత వరకు మంచిగా స్లోగా కుక్ చేసుకోండి. ఉప్పు కూడా పడుతుంది. ఈ మసాలా అంతా పర్ఫెక్ట్గా ఉండి ఈ బేగిడి చిల్లీ మటన్ రెడీ అవుతుంది. చూడండి, కారం ఇంకా కొంచెం ఉంటే బాగుంటుంది. అందుకని మన వంటల రాని ఖరాని స్పైసెస్ వాళ్ళ కారపొడి కూడా కొంచెం ఇందులో వేసేసుకుంటాను. డబల్ చిల్లీ, ముందుగా ఆ బేగిడి మిరపకాయలు, తర్వాత ఘాటు కోసం ఈ మిరపకాయలు. ఇంకొక 2 నిమిషాలు అయితే దీన్ని చక్కగా వడ్డించుకోవడమే. కింద నూనె వస్తూ మనకి మటన్ అంతా వేగిపోయింది. ఎప్పుడు ఈ మిరపకాయలు తింటూ ఈ మటన్ని చక్కగా ఎంజాయ్ చేయాలి. అలాగే దీనిపై కొంచెం అంతా కొత్తిమీర చల్లేసుకుందాం. పర్ఫెక్ట్గా రెడీ. స్టవ్ కూడా కట్టేద్దాం. మటన్ పర్ఫెక్ట్గా కుక్ అయింది అంటే ఓపిక్గా కుక్ చేసుకోండి. ఎందుకంటే చాలామంది కుక్కర్లో పెట్టేస్తారు, అలా ఇలా చేసేస్తారు. మటన్ ఉడికినా ఉడకకపోయినా దాన్ని ఏదో కూర చేసి వడ్డిస్తారు. కాదు, చికెన్ కొంచెం తక్కువగా ఉడికినా తినేసేయచ్చు, కానీ మటన్ మాత్రం పర్ఫెక్ట్గా ఉడికించుకోండి. స్టవ్ కూడా కట్టేశాను, మరి వడ్డించేసుకుందామా. ఈ బేగిడి చిల్లీతో చేసిన ఈ మటన్ పర్ఫెక్ట్గా రెడీ. వాళ్ళైతే మరింత ఎక్కువగా నూనె వేస్తారు. మటన్ మెరుస్తూ వస్తుంది. మా ఆవిడ ఈ మధ్య ఏ వంట చేసేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకోండి అని నూనె అదంతా ఎక్కువ వేయకు అని చెప్పి చేస్తోంది. ఎందుకో భయానికే కొంచెం నూనె తక్కువ వేసేస్తున్నాను. పర్ఫెక్ట్గా రెడీ. తినేద్దామా. మటన్ లేతగా పర్ఫెక్ట్గా కుక్ చేసుకుంటే దీంట్లో మజా వేరు. తర్వాత ఆ సోంపు కొబ్బరి వేసిన మసాలా కూడా దీంట్లో వేసి చక్కగా వేగనివ్వాలి. అప్పుడే మటన్కి మంచి టేస్ట్ వస్తుంది. మటన్లో తగినంత ఉప్పు, అలాగే మన ఈ మిరపకాయలు మనం కోకం నీళ్ళల్లో వేసి చక్కగా ఉడికించాం. అప్పుడు అవి చక్కగా పీల్చుకొని మంచి టేస్ట్ వచ్చేసింది. పులిహోరలో ఎండుమిరపకాయలు చక్కగా ఉడికితే ఆ మిరపకాయ తింటే దాంట్లో ఉన్నంత ఆనందం మరి ఇందులో లేదు.